ఎవరైనా ఆలయానికి వెళ్తే కొబ్బరికాయలో పూలో పండ్లు సమర్పిస్తారు. కానీ ఓ ఆలయంలో మాత్రం దేవుడికి చెప్పులు సమర్పిస్తున్నారు. అదేంటి, మనం ఆలయానికి వెళ్తేనే చెప్పులు వేసుకెళ్ళాం, ఒకవేళ వెళ్ళినా ఆలయం బయటే తీసేస్తాం, మరి గుడిలోకి చెప్పులు తీసుకెళ్లడం ఏంటి అన్న సందేహం కలుగుతోంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, వినూత్న ఆచారాలకు నెలవైన తమిళనాడులోని ఆ ఆలయానికి వెళ్ళి ఆ కథేంటో చూసొద్దాం పదండి. తిరునల్వేలిలోని సొరిముత్తు అయ్యన్నార్ ఆలయంలో దేవుడికి చెప్పులను బహుకరించే ప్రత్యేక ఆచారం కొనసాగుతోంది. తమను రక్షించే పట్టవరయాన్ అనే దేవుడికి భక్తులు చెప్పులు సమర్పిస్తారు. అయ్యన్నార్ను పూజించడం తమిళ సినిమాల్లో, ముఖ్యంగా హర్రర్ చిత్రాల్లో చాలా ఎక్కువగా చూస్తాం. ఆ అయ్యన్నార్కు ఈ పట్టవరయాన్ సహచరుడిగా ఉంటాడు. శివుడు, విష్ణువు అవతారమైన మోహిని సంతానంగా చెప్పే పట్టవరయాన్ చెప్పులు లేకుండా అడవుల్లో సంచరిస్తూ గ్రామాలను రక్షించాడని తమిళుల విశ్వాసం. అందుకే ఆయనకు చెప్పులు సమర్పిస్తారు. అలా చేయడం వల్ల కాళ్ళు, పాదాల నొప్పులు తగ్గిపోతాయని భక్తులు చెబుతున్నారు. పరంపరయాగ నూటాండు కాలமாக சைவ படப்பு இந்த பக்கம் பாலத்துக்கு இந்த பக்கம் அசைவ படப்பு பற்றவாருக்கு நடத்துவாங்க. நேர்த்திக்கடனாக கடா வெட்டுதல், பொங்கலிடுதல், எல்லா வேண்டுதலும் இங்கே நிறைவேற்றப்படும். முக்கியமாக அந்த காளானி கைகால் வலிக்காண்டி நேர்த்திக்கடன் இவர் குணமாக்குவார். பட்டவராயர் வந்து அந்த இதை காளானி குணமாக்குவார். கைகால் வலி வேண்டுதலுக்காண்டி வேண்டி செலுத்தி இந்த செப்பல்களை கட்டிவிட்டு போவார்கள். செருப்பு வந்து காளானி கால்வலி கால்நீர் சம்பந்தப்பட்டது. கால்நீர் வலி ஐயா நடந்து போகிறது வந்து சொல்லுவாங்க. நைட்டு இரவில் வந்து வேட்டைக்கு போவாப்புல. அந்த செருப்பு வந்து அந்த சாணி இருக்கும், பாதம் இருக்கும். కలక్కాడ్, ముద్దంతురాయి టైగర్ రిజర్వ్ మధ్యలో ఈ ఆలయం ఉంది. స్థానికులతో పాటు కాలనొప్పులతో బాధపడేవారు ఇక్కడకు వస్తుంటారు.